హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ టీ టైమ్ స్నాక్ ఎగ్లెస్ రవ్వ కేక్. రవ్వ కేక్ తయారు చేసుకోవడం చాలా సింపుల్. ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ గట్టి పెరుగు వేసుకోవాలి. దీనిలోకి హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే వాసన లేని నూనె ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా హాఫ్ కప్ పంచదార వేసి పంచదార కరిగి నూనె అంతా కలిసే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన పాలు అరకప్పు వేసి పాలు బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా తయారు చేసుకోవడానికి సుజీ అని వాడతాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. ఇంకా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బ్యాటర్ కొంచెం పల్చగా ఉంటుంది. అందుకని 1 నిమిషం లేదంటే 2 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు కేక్ టిన్ అంటే కేక్ దేనిలో అయితే తయారు చేద్దాం అనుకుంటున్నామో ఆ టిన్ని కొంచెం నూనె లేదంటే నేతితో గ్రీస్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి బ్యాటర్ కూడా కొంచెం గట్టిపడింది కదా, ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నెలో సాల్ట్ లేదంటే ఇసుక వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ చాలాసార్లు యూస్ చేశాను, అందుకని కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. మనం ఇలా తయారు చేసుకున్న తర్వాత సాల్ట్ని కూడా ఎన్ని రోజులైనా కానీ మనం ఎన్నిసార్లైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాల్ట్ పైన స్టాండ్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని కేక్ టిన్ని స్టాండ్ పైన పెట్టి మూత పెట్టుకుని 25 నుంచి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కేక్ ఉడికేలోపు షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ పంచదార, 1.5 టేబుల్ స్పూన్ నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టి పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కేక్ కనిపిస్తుంది కదా అని గ్లాస్ మూత పెట్టాను కదా, దానిపైన కొంచెం హోల్ ఉంది. ఆ హోల్ని కూడా కవర్ చేసేసుకోవాలి. ఒకవేళ అలా హోల్ లేని లిడ్ పెట్టుకున్నట్టయితే అవసరం లేదు. 25 నిమిషాల తర్వాత టూత్ పిక్తో చెక్ చేసి టూత్ పిక్కి పిండి అంటుకుంటే మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి పిండి అంటుకోలేదు కాబట్టి కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ని చల్లారనివ్వాలి. కేక్ చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్ ఇంకా నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ పైన ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ మరీ ఎక్కువగా వేసుకుంటే కేక్ విడిపోతుంది, అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.